శ్రద్ధగా వాక్యాన్ని విందాం. మన మధ్యన సహోదరు ఆదిత్య గారు ఉన్నారు. వాక్యం చెప్పుచుండగా శ్రద్ధగా వాక్యాన్ని విని గ్రహిద్దాం. మంచిది. ముందుగా దేవాది దేవునికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క సువార్త కూడికకు, దేవుని మాటలు వినుటకు, దేవుని గురించిన పరిపూర్ణమైన అవగాహన పొందుకొనటానికి వచ్చినటువంటి ప్రియ ఆత్మీయులందరికీ, మీ అందరికీ క్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు. దయచేసి అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే నేను కూడా వాక్యం కొరకు దేవుని సహాయాన్ని ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటాను. నాతో కలిసి ఏకీభవించవలసిందిగా మనవి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వలోకనాథుడా, సర్వేశ్వరుడా, సర్వజగద్రక్షకుడా, నిత్యము నీ కృప చొప్పున ఈ జీవితంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మాటలు వినుటకు, నీ మాటలు తండ్రి తెలుసుకొనుటకు, నీ మాటలు తండ్రి ఎంతో శ్రేష్టమైనవి గనక, అట్టి మాటల్లో జీవితము, నిత్య జీవితం ఉందని మేము గ్రహించుచున్నాము గనుక, ఆ నిత్య జీవార్థమైన మాటలు మేము వినుచుండగా, మాట్లాడుచుండగా నీ ఆత్మ సహాయమును నాకును వినుచున్న నీ బిడ్డలకును ప్రసాదించండి. ఇవి కేవలం వట్టి మాటలను తీసివేయకుండా, ఇది నా దేవుడు నా కొరకు మాట్లాడుతున్న మాటలను భావించి ప్రతి ఒక్కరూ ఆ మాటల పట్ల ఏకాభిప్రాయం కలిగి వారి జీవితాలు, మా జీవితాలు కట్టుకొని ఈ భూమి మీద ఉన్నంత కాలం నిన్ను మహిమపరిచే సంతానంగా ఈ భూమి మీద జీవించి ఏ క్షణం మరణించిన నీ యొద్దకు చేరే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని, నీ ఆత్మ సహాయమును నాకును వినుచున్న నీ బిడ్డలకి మెండుగా అనుగ్రహింపచేయమని క్రీస్తు నామమున నీ ప్రార్థనామను సమర్పిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. గత వారం మనం కొన్ని మాటలు ఆలోచించాం. మీ అందరికీ తెలుసు. ఎవరికైనా గుర్తుందా? గత శనివారం మనం కొన్ని మాటలు ఆలోచించాం. ఏంటా మాటలు? ఏదైనా గుర్తుంటే ఒకరు చెప్తారా? గుర్తుందండి? గత వారం మనము నిత్య జీవం గురించి మాట్లాడుకున్నాం. అవునా? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇట్లా అన్నా ఊపండి, ఇలా అన్నా ఊపండి. గుర్తొచ్చిందా? నిత్య జీవం గురించి మనము మాట్లాడుకున్నాం. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడవుటాకు నేను ఏం చేయాలయ్యా అని అడుగుతాడు. యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెప్తాడు. ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూసాం. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం కోల్పోయాడు? నిత్య జీవాన్ని కోల్పోయాడు. అలాగే యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సమయంలో ఆయన శిష్యులుగా ఉన్నటువంటి కొంతమంది శిష్యులు ఆయన చెప్పినటువంటి బోధకు ఏమాత్రం ఏకాభిప్రాయం, సమ్మతి ఉంచకుండా వారు కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూసాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారు? నిత్య జీవాన్ని కోల్పోయారు. వాళ్ళు నిత్య జీవాన్ని కోల్పోయారంటే ఏదో పొందుకున్నారుగా. ఏంటి పొందుకున్నారు? భూమి మీద జీవితాన్ని పొందుకున్నారు. అవునా? ఒక జీవితాన్ని తీసేసుకున్నారు, మరొక జీవితాన్ని పొందుకుంటున్నారు. ఇప్పుడు స్వల్పకాల జీవితము లేదా 60, 70, 80 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితం కోసం నిత్యము ఉండే దేవునితో జీవితాన్ని వాళ్ళు కోల్పోయారు. ఎవరు? పోయిన వారం మనం చూసిన వారం అది మనకు అర్థమైంది. అయితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద బతుకుతున్న మనకు ఈ భూమి మీద మాత్రమే జీవితం కాదు, మరొక జీవితం ఉందని మనం గ్రహించాలి. అవునా? మరణానంతరం ఉండే జీవితం మనకుంది. అదే శాశ్వతమైన జీవితము, అదే నిత్య జీవము లేదా నిత్య జీవితము. సో ఈ నిత్య జీవితాన్ని మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తాను, మీకు అందిస్తాను, నా మీద విశ్వాసం ఉంచండి అని చెప్పి ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద బోధించి మరణించి తిరిగి లేచి నిత్య జీవితాన్ని అనేకులకు తెలియజేశాడు. అప్పుడు వారందరూ దాని మీద విశ్వాసం ఉంచి దాని కొరకు బ్రతికి ఈ భూమి మీద దాని కొరకు సాక్ష్యంగా బ్రతికి అందరికీ ఆ నిత్య జీవితం గురించి వెల్లడి చేశారు. ఇప్పుడు అలా వెల్లడి చేసిన విశ్వాసాన్ని మనము పొందుకొని మనము కూడా ఆ నిత్య జీవితం కొరకే పాటుపడాలి. ఇది క్రైస్తవత్వం. నిజంగా చెప్పాలంటే క్రైస్తవత్వం యొక్క విధి ఇదే. ఈ భూమి మీద బతికే బతుకు కాదు నాయనా, నీకో బ్రతుకుంది. ఆ బ్రతుకు ఈ భూమి మీద కాదు, అది పరసంబంధమైనది అని అంటాడు. ఇంతకీ పరసంబంధమైనది ఉందా మనకి అని ఆలోచిస్తే కొలస్సీ పత్రికలో ఒక మాట చెప్తారు. చూద్దాం, అక్కడ చూసుకొని ఇటు వద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయము 2వ వచనము. పైనున్న మీద వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టు కొనకుడి. ఓకే, అక్కడ ఒక మాట అన్నాడు, ఈ భూమి మీద ఉన్న దేని మీదైనా సరే నువ్వు మనసు పెట్టుకోవద్దు. పైన ఒక జీవితం ఉంది, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. సో ఈ భూమి మీద ఉన్న నువ్వు దేని మీదైనా జీవితాన్ని పెట్టుకుంటే అది జీవితమే కాదు నాయనా. నువ్వు ఈ భూమి మీద మహా అయితే ఒక 60, 70 లేదా 80, 90 సంవత్సరాలు నువ్వు బతకొచ్చు. ఈ జీవితం మీదే నువ్వు ఆశ పెట్టుకోవద్దు. పైనున్న ఒక జీవితం ఉంది మనకి, అది పరలోక సంబంధమైన జీవితము, దాని మీదే ఆశ పెట్టుకోండి అని క్రైస్తవులకు, ఈ భూమి మీద ఉన్న బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి క్రైస్తవత్వం తెలియజేస్తుంది. నిజంగా చెప్పాలంటే క్రైస్తవత్వం యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే, నువ్వు వచ్చావంటే క్రీస్తు దగ్గరికి ఈ జీవితం కోసం రాబాకు, పరలోక సంబంధమైన జీవితం కొరకు రా. అదేంటి? అప్పుడు ఈ జీవితాన్ని నేనేం చేయాలి అంటే, ఈ జీవితాన్నే పణంగా పెట్టుబడి పెట్టు. ఇప్పుడు వ్యాపారంలో పెట్టుబడి పెడతామా? పెట్టుబడి పెడతామా? దేనికోసం పెట్టుబడి పెడతాము? లాభార్జన కోసం పెట్టుబడి పెడతాం. నేను 10 రూపాయలు పెట్టుబడి పెట్టానంటే నాకు కనీసం ఒక 20 రూపాయలు లాభం రావాలి. ఇప్పుడు క్రైస్తవం కూడా అంతే. నువ్వు ఈ జీవితాన్నే పణంగా పెట్టు, పెట్టుబడిగా పెట్టు. ఈ పెట్టుబడిగా పెడుతున్నటువంటి ఈ జీవితం ద్వారా నువ్వు పొందుకునేది ఏందయ్యా అంటే, నువ్వు శాశ్వత కాలం ఉండే జీవితాన్ని పొందుకుంటావు. అది తరతరములు, యుగయుగములు దేవునితో జీవించే జీవితము. దానికి చావు, మరణము, వ్యధ, బాధ, దుఃఖము ఇవి ఉండవు. అవి నిత్యము ఉండే జీవితము, నిత్యము దేవునితో ఉండే జీవితము. అంటే నిత్యము దేవుని దగ్గర ఉండే జీవితం కోసం ఈ భూమి మీద 60, 70, 80 సంవత్సరాలు భూమి మీద పెట్టుబడిగా మనము పెట్టాలి. అదే క్రైస్తవ్యం. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద 33.5 సంవత్సరాలు బతికాడు. ఆయన యాక్చువల్గా దేవుని కుమారుడు, ఈక్వల్ టు దేవుడు. ఇప్పుడు ఆయన రాజుల వంశంలో నుంచి వచ్చి ఆయన యేసోపు కుమారుడుగా పుట్టాడు. భూమి మీద యూదా గోత్రం నుంచి పుట్టాడు. నిజంగా చెప్పాలంటే ఆనాడున్నటువంటి ఆ రోమా సామ్రాజ్యాన్ని తీసివేసి తను కూడా సింహాసనం ఎక్కి కూర్చొని ఆ 33.5 సంవత్సరాలు ఎక్సలెంట్గా రాజ్య పరిపాలన చేయొచ్చు. యేసుక్రీస్తు వారు చేయొచ్చా, చేయకూడదా? ఈజీగా చేయొచ్చు. ఇక ఆయనకి ఎలక్షన్ అవసరం లేదు. ఆయన యునానిమస్గా ఎన్నుకోవచ్చు. ఆయనకి ఆయనే కూర్చోవచ్చు పీఠం మీద. ఆయన కూర్చుంటే లేపేవాడెవడూ లేడు, ఎందుకంటే అంత శక్తిమంతుడు ఆయన. పరలోకమందును భూమి మీద ఆయనకి అధికారము ఉంది. ఇప్పుడు ఈక్వల్ టు గాడ్ అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ జీవితాన్ని కోరుకోలా, మరొక జీవితాన్ని కోరుకున్నాడు. ఏంటయ్యా అంటే, దేవుని దగ్గర ఉండాలి నేను అలా ఉంటేనే నన్ను నమ్మేవాళ్ళు అక్కడికి వస్తారు అని భావించి యేసుక్రీస్తు వారు కూడా, అంటే మనం నమ్మిన యేసుక్రీస్తు వారు కూడా, మన విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరలోక సంబంధమైన జీవితం మీదే దృష్టి పెట్టాడు. దానినే మనకు మాదిరిగా చూపించాడు. ఇప్పుడు అలాంటి యేసుక్రీస్తు వారి భూమి మీద జీవితకాలంలో 33.5 సంవత్సరాల జీవితకాలంలో, తన 3.5 సంవత్సరాల కాలంలో, బోధకాలంలో ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదవండి. పేతురు గారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. ఒక నిమిషం. ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టేసామయ్యా. నువ్వు పిలిచినప్పుడు నువ్వు మమ్మల్ని పిలిచావు, పేతురు రా, నువ్వు కేఫాగా పిలువబడతావు, నువ్వు బండ మీద నా సంఘాన్ని కడతావు అని అన్నావు కదా. నేను విడిచిపెట్టేశా, నా దోణెలు విడిచిపెట్టేశా. నాకున్న సంపద ఏంటంటే దోణెలు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సముద్ర తీరాన్ని దగ్గర ఆనాడు ఆ ప్రజలు ఎక్కువగా చేపల మీద, ఆ చేపల మత్స్య సంపద మీద బతికేవారు. ఇప్పుడు వాళ్ళకి అదే సంపద, వాళ్ళకి అదే పని, వాళ్ళకి అదే జీవనాధారం. ఇప్పుడు ఆ జీవనాధారము, ఆ జీవితాన్ని వాళ్ళు పొందుకున్నారు. వీళ్ళు ఆ మత్స్యములు, ఆ చేపలు పట్టి అమ్ముకున్న వాటిని లాభాన్ని తెచ్చుకొని దాని మీద బ్రతకాలి. ఇప్పుడు వాళ్ళు దేని మీద ఆధారపడ్డారంటే ఆ మత్స్య సంపద మీద ఆధారపడ్డారు. వాళ్ళ జీవితం ఏంటండి? మత్స్య సంపద. అంటే వాళ్ళకు సంపద ఉంది, ఆ సంపద మీద వారు బ్రతుకుతున్నారు. ఇప్పుడు పేతురు గారిని ఆ సంపదను విడిచిపెట్టి రా అని అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు. అంటే భూమి మీద ఒక జీవితాన్ని విడిచిపెట్టి వస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. వింటున్నారా?
భూమి మీద ఒక జీవితాన్ని విడిచిపెట్టి వస్తున్నారు పేతురు గారు. ఇప్పుడు విడిచిపెట్టి వచ్చిన పేతురు గారికి ఒక డౌట్ వచ్చింది. అయ్యా, మేము సమస్తం విడిచిపెట్టేశాం, ఇక మా దగ్గర ఏమీ లేదు, నేను వెంబడించేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చేసేసాం, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం. మేమే కాదు, నాతో పాటు ఉన్నటువంటి సహోదరులు 12 మంది 11 మంది, ఈ 11 మంది నేను కలిసి 12 మంది సమస్తం విడిచిపెట్టేసేసి నీ దగ్గరికి వచ్చామయ్యా, నేను వెంబడిస్తున్నాము, మరి మాకేమిస్తావయ్యా, అసలు మాకేమిస్తావు అని అడిగారు. ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? ఎప్పుడైనా? అంటే మనం ఏమి విడిచిపెట్టలా, మనమేమి విడిచిపెట్టలా. విడిచిపెడితే గ్యారంటీకి ప్రశ్న వచ్చేది. అవునా? అవునా కదా? అవునా? ఇప్పుడు నన్ను ఇది వదిలేసే అంటే నాకు ఇంకోటి ఇవ్వు అంటామా? అంటాం కదా? అవునా కదా? వస్తు మార్పిడి పద్ధతి ఉంది. నేను ఒకటి ఇస్తే నువ్వు నాకు ఒకటి ఇస్తావు, నేను ఒకటి ఇస్తే నువ్వు నాకు ఒకటి ఇస్తావు. ఇది లాభార్జన. ఇప్పుడు భక్తులు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి ఆ 12 మంది కూడా సమస్తం విడిచిపెట్టేశారంట. సమస్తం అని రాయబడి ఉంది అక్కడ. అంటే వారి జీవితాన్నే విడిచిపెట్టేసేశారు. వారి భూమి మీద ఏది పొందుకోవాలో, వారు ఏం పొందుకొని ఉన్నారో ఈ భూమి మీద, దాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించామయ్యా, మరి నిన్ను వెంబడించాం కదా, మాకేమొచ్చిద్దయ్యా అని అడిగారు. కరెక్ట్గా అడిగారు. నిజంగా మనం కూడా అడగాలి యేసుక్రీస్తు వారిని, కానీ మనం ఎప్పుడు అలా అడగం. కానీ యేసుక్రీస్తు వారు బోధిస్తూనే ఉన్నారు వాక్యం ద్వారా, కానీ మనం వినం. ఒకటి అడగం, 2 వినం. కానీ ఈయన అడిగారు, వీళ్ళకి డౌట్ వచ్చింది. మేము సమస్తాన్ని విడిచిపెట్టేసాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం కావాలి కదా, మేము పెట్టుబడి పెట్టాం నీ దగ్గరకు వచ్చామయ్యా, మేము పొందుకునేది ఏంటి అని అడిగి యేసుక్రీస్తు వారు వారితో ఇట్లా అన్నాడు. ఇని 29వ వచనం చదువుదాం. వారితో అంటున్నప్పుడు 29వ వచనం చదువుదాం. నా నామము నిమిత్తము, ఇప్పుడు అంటున్నాడు చూడండి, నా కొరకు నన్ను వెంబడించారు కదా, నన్ను వెంబడించారు కాబట్టి నా కొరకు అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు ఎన్ని రెట్లు? 100 రెట్లు పొందుకుంటావు. అంటే ఇప్పుడు నా కొరకు, అంటే నేనిచ్చే నిత్య జీవము కొరకు, నా కొరకు నేను ఇస్తానని చెప్పాను కదా నిత్య జీవము, దాని కొరకు నువ్వు భూమి మీద దేన్నైతే కోల్పోతావో నువ్వు కోల్పోయానని బాధపడొద్దు. ఆ కోల్పోతున్న దానికి నీకు 100 రెట్లు ఇస్తా, 100% ఇస్తా, గ్యారంటీ చెప్తున్నాడు, స్టాంప్ వేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఒక భరోసా ఇస్తున్నాడు. మరణం తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక భరోసా ఇస్తారు మనకి. ఇస్తారు ఎవరా? నువ్వు మరణిస్తే ఇది ఇస్తా మనకి. అలా సమస్తం విడిచిపెట్టారు కదా మీరు, 100 రెట్లు ఇస్తా. ఏదైతే కోల్పోయారో నా కొరకు లేదా నీ నిత్య జీవం కొరకు ఏదైతే కోల్పోయారో దానికి 100 రెట్లు ఇస్తా అని చెప్పి ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇదిగాక నిత్య జీవమును, అంటే ఈ భూమి మీద నువ్వెవరిని కోల్పోయావనుకో, ఈక్వల్టుగా నీకు అలాంటి సహోదరుణ్ణి, అలాంటి సహోదరిని, లేదా అలాంటి కుటుంబాన్ని, సంఘాన్ని నీకు ఇస్తా. దీంతో పాటు నీకు ఎటర్నల్ లైఫ్, అంటే నిత్యము ఉండే జీవితాన్ని ఇస్తా అని అన్నాడు. అంటే ఒక భరోసా వచ్చేసింది. ఎవరికి? ఆనాడు ఆయనను వెంబడించిన 12 మందికి. అవునా? ఇప్పుడు ఆ 12 మంది ఒక భరోసాను పొందుకున్నారు. అంటే మేము విడిచిపెట్టిన దానికి, మేము కోల్పోయిన దానికి, మేము కోల్పోతున్న దానికి, మేము ఏదైతే పోగొట్టుకున్నామని అనుకుంటున్నామో దానికి ఈక్వల్టుగా మాకు ఒకటి లభిస్తుంది. ఏంటంటే నిత్య జీవితము. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీద నిత్య జీవితం ఇస్తానికే వచ్చాడని 100% మనం నమ్మాల్సిందే. అవునా? అంటే ఇప్పుడు మనం ఏది కోల్పోతున్నామో దానికి భయపడకూడదు, మనం ఏది పోగొట్టుకుంటున్నామో దానికి బాధపడకూడదు. కానీ మనం ఏమనుకుంటాము, అయ్యో 70-80 సంవత్సరాలు సంతోషించాలి కదా, ఈ జీవితం మరలా రాదు కదా. చాలా సందర్భాల్లో చాలామంది లోకుల దగ్గర లేదా ఆ క్రీస్తును ఎరగని వారి దగ్గర మనం ఎక్కువగా వినే మాట ఏంటంటే, ఈ లైఫ్ ఇప్పుడే అనుభవించాలి, నెక్స్ట్ ఇంకో లైఫ్ ఉందో లేదో ఎవరికి తెలీదు అని అంటారు. ఇప్పుడు తెలియదని వాడు అంటుంటే తెలుసు అని మనం చెప్పాలి, తెలిసిన వాడు చెప్పాలి. నిజంగా వాడికి తెలీదు, తెలుసు కదా మనకు తెలుసు కదా. మనకు తెలిసినప్పుడు అరే అబ్బాయి
ఒక లైఫే అనుకోబాకు, సెకండ్ లైఫ్ ఒకటి ఉంది. సెకండ్ లైఫ్ అనేది ఒకటి ఉంది. ఒక మరణం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, అరే నీకు ఇది సెకండ్ లైఫ్ రా అంటారు. అంటారనరా? నువ్వు మృత్యుంజయుడివి రా అంటారు. నీకు ఇది సెకండ్ లైఫ్ అని అంటారు. అది నిజమే. మనం కూడా పాపం నుండి బయటకు వచ్చిన తర్వాత నిత్య జీవితం కొరకు జీవిస్తున్న మనకి సెకండ్ లైఫ్ ఉంది. అదే యుగ యుగములు దేవుని కొరకు జీవించే జీవితము. దానికోసము ఈ భూమి మీద ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాలి. చాలామంది పెట్టాలా, వెనుదిరిగి వెళ్ళిపోయారు యేసుక్రీస్తు వారి కాలంలో. కానీ ఇప్పుడు కూడా చాలామంది పెట్టాలంటే భయపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే నమ్మట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా సందుల్లో, గొంతుల్లో, అక్కడ వీధుల దగ్గర, పెద్ద పెద్ద సెంటర్లో, పెద్ద పెద్ద గ్రౌండుల్లో, పెద్ద పెద్ద సభలుగా పెట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ కూడా మనలో ఏది కలగట్లేదంటే విశ్వాసం కలగట్లా. ఎందుకు ఆ విశ్వాసం కలగట్లేదంటే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడలా. ఎందుకు ఆధారపడలేదంటే మనం ఏదో నమ్ముతున్నాం. ఏది నమ్ముతున్నామంటే ఈ జీవితం కోసమే నమ్ముతున్నాం, ఈ జీవితం మీద ఆధారపడుతున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే క్రైస్తవుడు అనబడేవాడు, క్రీస్తు దగ్గరికి వచ్చినవాడు ఈ జీవితం కొరకు ఆలోచించకూడదు. ఈ జీవితం కొరకు నీకు సమస్తం ఇచ్చేసాడు. నువ్వు నేను అడక్క ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన ఎముకలు నిర్మాణం చేసిన వాడు బయటకు వచ్చిన తర్వాత మనకు ఆహారం కలుగజేయవాడు కాదా? కంపల్సరీగా కలుగజేసేవాడే. నువ్వు అడిగితేనే అన్నం పెడుతున్నాడా? ఈరోజు మనం ఒక అన్నంలో కూర కలుపుకొని తింటున్నామంటే నువ్వు వండుకున్నావు కాబట్టి తింటున్నాను అనుకున్నావు, కానీ నిజం కాదది. అది దేవుడు అనుగ్రహిస్తే తింటున్నావు, దేవుడు ఇస్తే తింటున్నావు. ఈ భూమి మీద మన 5,000 చేతుల్లోకి వెళ్తున్నాయంటే నేను కష్టపడుతున్నాను కాబట్టి, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి, లేదంటే నాకు యవ్వనం ఉంది కాబట్టి, నాకు వయసు ఉంది కాబట్టి, నాకు అధికారం ఉంది కాబట్టి నేను అనుభవిస్తున్నాను, నేను తింటున్నాను అనుకోవటం అది చాలా, దాన్ని ఏమంటారంటే అజ్ఞానం అనాలి, అవిధేయత అనాలి. కానీ అది కాదు. ఈ భూమి మీద నువ్వు రాకముందే సమస్తాన్ని, ఈ పంచభూతాలను సృష్టించి నిన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జీవితం కొరకు నీకు అన్నీ ఇచ్చాను నాయన, కానీ ఈ జీవితం మీదే ఆధారపడబాకు, ఈ జీవితకాలం మట్టికి అనుకోబాకు జీవితాన్ని. దీన్ని బయటకు వదిలి రా మరొక జీవితం ఉంది, మరణం తర్వాత ఆ జీవితం ఉంది, దాని మీద ఆధారపడు. ఇదిగో భక్తుడు అనబడేవాడు దాని మీదే ఆధారపడతారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయము చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకే, ఈ జీవితం అన్నాడంటే ఇంకో జీవితం ఉందా? ఉంది, ఆ జీవితం ఉంది. అర్థమవుతుందా మీకు? ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. దౌర్భాగ్యులు అని ఎప్పుడు అంటారంటే భాగ్యాన్ని కోల్పోయేవారిని దౌర్భాగ్యులు అంటారు. వీళ్ళు భాగ్యాన్ని ఎందుకు కోల్పోతున్నారంటే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు మీదకి వచ్చారు, క్రీస్తు దగ్గరికి వచ్చారు. అంటే వీరు వచ్చారు దేని మీద ఆధారపడ్డారంటే క్రీస్తు మీద కాకుండా, క్రీస్తు ఇచ్చే నిత్య జీవం మీద కాకుండా ఈ జీవితం మీద ఆధారపడి క్రీస్తు దగ్గరకు వచ్చారు. అలాంటి వారిని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే దౌర్భాగ్యులు, అంటే వాళ్ళు భాగ్యము కోల్పోయిన వారు. ఆనాడు నా దగ్గర కూడా చాలామంది వచ్చారు, ఈ జీవితకాలం మట్టికే వచ్చారు. ఆ యవనస్తుడు వచ్చాడు, భాగ్యాన్ని కోల్పోయాడు, దౌర్భాగ్యుడిగా నిలిచిపోయాడు. నా శిష్యులు అనేక మంది వచ్చారు, వారు కూడా ఈ జీవితకాలం మట్టికే వచ్చారు, వాళ్ళు కూడా దౌర్భాగ్యులుగా నిలిచిపోయారు. కానీ భాగ్యవంతుడు ఈ జీవితం మీద ఆధారపడి రాడు దేవుని దగ్గరికి, క్రీస్తు దగ్గరికి. మరొక జీవితం ఉంది, ఆ జీవితకాలము అది నిత్యము ఉండే జీవితకాలం కొరకు క్రీస్తు దగ్గరికి రావాలి. అంటే క్రీస్తు దగ్గరికి వచ్చేవారు నిత్యము ఉండే జీవితం కొరకే రావాలి. ఆ జీవితం కొరకు ఈ జీవితాన్ని పణంగా, పెట్టుబడిగా పెట్టాలి. ఇప్పుడు అలా పెట్టుబడిగా పెడితే మనం పొందుకునే లాభం ఏందయ్యా అంటే నిత్యము ఉండే జీవితము. అలాంటి భక్తులు ఎవరైనా ఉన్నారా? మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఉండి కోల్పోతే అది గొప్ప. ఏమీ లేకుండా నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను దరిద్రుణ్ణి అని అంటే అది ఓకే అనుకోవచ్చు. కానీ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు చూసారా, అది గొప్ప. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు చూసారా, అది గొప్ప. మనం సమస్తాన్ని విడిచిపెట్టి రాము, సమస్తము కోసం యేసుక్రీస్తు దగ్గరికి వస్తాం. అది మనకి వారికి తేడా. అది విశ్వాసులు అనబడదు. మనం నిరీక్షించువారము దాని మీద నిరీక్షించట్లేదు, ఈ జీవితం కొరకే నిరీక్షిస్తున్నాం. కానీ భక్తుడు అనబడేవాడు సమస్తము విడిచిపెట్టి, సమస్తాన్ని త్యజించి, ఆ జీవితాన్ని పణంగా పెట్టి, పెట్టుబడిగా పెట్టి నిత్యము ఉండే జీవితము, పరలోక సంబంధమైన జీవితము, పౌరస్థితి ఉన్న జీవితము, ఆ జీవితం కొరకు ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెడతారు భక్తుడు.
అలాంటి భక్తులను ఒకరిని పరిచయం చేస్తా ఈరోజు. చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు, మనందరికీ తెలుసు, క్రైస్తవుల్లో ఉన్నటువంటి వారందరికీ మోషే గారు సుపరిచితమే. అవునా? తెలుసా? మనందరికీ తెలుసు. ధర్మశాస్త్రాన్ని భూమి మీదకి తెచ్చినటువంటి వ్యక్తి. అవునా? యేసుక్రీస్తు వారి ముందు, యేసుక్రీస్తు వారి కంటే 1500 సంవత్సరాల క్రితం పుట్టినవాడు. అలా పుట్టినటువంటి మోషే గారిని విశ్వాసుల జాబితాలో పెట్టి, ఇదిగో ఈ మోషే గారిని చూడయ్యా, ఈ మోషే గారు ఎవరనుకున్నావు? సామాన్యుడు కాదు. ఆయన ఎవరంటే, ఎక్కడున్నాడంటే ఐగుప్తులో ఉన్నవాడు. ఐగుప్తులోనే బతికినవాడు కాదు. అతనికి ఏముందంటే సింహాసనం ఉంది, రెడీగా ఒక సింహాసనం ఉంది అంటాడు. కింద చదవండి అది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఎంచుకొనుటకు అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఈ కాంటెక్స్ట్ మనం చదువుతున్నప్పుడు మోషే గారు పెద్దవాడుగా ఉన్నప్పుడు, అంటే వివేచన పరుడుగా ఉన్నప్పుడు, మంచి చెడుల మధ్య వివేచన కలిగిన వాడిగా ఉన్నప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటా నిర్ణయం అంటే, ఇదిగో ఈ జీవితము, ఇప్పుడు నేనున్న జీవితము, ఐగుప్తు అనే ఈ జీవితం, ఈ ఇందులో నేను ఉన్నటువంటి ఈ జీవితం, ఈ దేశము, ఐగుప్తు అనే ఈ దేశము శాశ్వత కాలం ఉండే దేశం కాదు. ఇందులో నేను ఏది పొందుకున్నా అది శాశ్వత కాలం ఉండదు. నేను ఏది కలిగి ఉన్నా అది శాశ్వత కాలం ఉండదని దాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, ఇక్కడ నేను ఏది పొందుకున్నా అది అల్పకాలమే, స్వల్పకాలమే. ఏంది అది? స్వల్పకాలమే అని భావించి నేను ఇక్కడ కుమారుని అనిపించుకోవడం కంటే దాన్ని విడిచిపెట్టేద్దాం, నేను ఆ జీవితం కొరకు నిరీక్షిద్దాము, ఆ జీవితము అది గొప్పగా ఉంది బహుమానము, ఆ ప్రతిఫలం కొరకు నేను బ్రతుకుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడంట. తీసుకున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అయితే కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు. ఐగుప్తులో ఉన్నటువంటి సంపద, ఐగుప్తులో ఉన్నటువంటి ధనాగారము, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ రాజభోగాలు, భోగభాగ్యాలు ఈ భూమి మీద ఎక్కడా లేవు. నిజం చెప్పాలంటే దానికి ఉన్నటువంటి సంపద చాలా శ్రేష్టమైనది. వారు ఎక్కువగా బంగారాన్ని, వారు ఇసుక రేణువులు అంత బంగారాన్ని కలిగి ఉన్నారని చరిత్రకారులు చెప్తారు. మీకు బాగా తెలుసు, ఐగుప్తులో పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి, పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటిని వారు బంగారపు పూత వేసి బంగారాన్నే వారు దాన్ని ఆ దేశం ఏంటంటే బంగారానికి సంపద. ఈ భూమి మీద మనము మహా అయితే ఈ తెనాలి పట్టణం విడిచి బయటకు రావాలంటే మనం బ్రతకలేం. అవునా? ఒక ఉద్యోగం నుంచి బయటకు రావాలంటే మనం బ్రతకలేం. సేఫ్ జోన్ ఎంచుకుంటాం మనం, సేఫ్ జోన్. ఒక జీవితం, ఈ జీవితం నాది, ఈ బ్రతుకు నాది, ఇదిగో నేను చక్కగా కడుపులో నీళ్లు కదలకుండా, కాళ్ళల్లో నీరు తగ్గకుండా చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను కదా అని అనుకునే జీవితం మనది. కానీ మోషే గారు అలా కాదు. మోషే గారు ఎక్కడున్నాడంటే ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు ఎలాంటిదంటే ధనాగారముతో నిండుకున్నటువంటి పెద్ద దేశం అది. ఆ రోజుల్లో ఆ దేశము అందరికీ తల ఎత్తుగా ఉంది. అన్ని దేశాలు ఆ దేశం వైపే చూడాలి. మనందరికీ తెలుసు, ఆ రోజుల్లో యాకోబు గారు ఆయన కుమారులను ఎక్కడికి పంపుతాడు? ఎక్కడికి? ఐగుప్తుకే పంపుతాడు కరువు వచ్చినప్పుడు. ఇప్పుడు మనం బాగా చూసుకుంటే ఐగుప్తులో చాలా బంగారము, వెండి, రాజభవనాలు, దేవాలయాలు, బంగారు పూతలు వచ్చుకున్నటువంటి ఆ దేశ సంపద మనందరికీ తెలుసు. సొలొమోను గారు కూడా గుర్రాలను తెప్పించుకుంటాడు. ఒకసారి వచనం చూద్దామా? రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 28, 29 చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 28. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియమకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించుకున్నాడు. అంటే రాజు కూడా, యెరూషలేములో ఉన్నటువంటి రాజు కూడా తన కోసం గుర్రాలని ఐగుప్తులో నుంచి తెచ్చుకున్నాడు. ఓసారి ఇంకో వచనం చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 35, 36. నిర్గమాకాండము
12వ అధ్యాయము 35, 36. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటన్నిటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకుని. ఇప్పుడు చదవబడిన వచనంలో ఇశ్రాయేలీయులు వారికి ఐగుప్తులో ఉన్నటువంటి ధన సంపద లేదా బంగారము, వస్త్రాలు, వెండి, నగలు వీటన్నిటిని ఐగుప్తులో నుంచి తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజుగారు సొలొమోను రాజుగారు కూడా తనకు కావలసినటువంటి గుర్రాలు, యుద్ధ గుర్రాలు, వాటిని కూడా ఐగుప్తులో నుంచే తెచ్చుకున్నారు. మనందరికీ తెలుసు, యేసోపు గారు మరణించినప్పుడు సుగంధ ద్రవ్యములతో ఆయన్ని పాతి పెడతారు. ఇప్పుడు సుగంధ ద్రవ్యములతో పాతి పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చరిత్రను బట్టి చూస్తే మమ్మీస్ కూడా వారు సుగంధ ద్రవ్యముల చేత వాటిని పూడ్చి ఓ పెట్టెలో పెట్టి వాటిని భద్రపరిచినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ ఐగుప్తు నుంచి మనం చూస్తుంటే ఏంటంటే వారికి ఒక మంచి సంప్రదాయం ఉంది. వారు నాగరికతలో బాగా ముందున్నవారు, టెక్నాలజీలో ముందున్నవారు, పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టేవారు, టెక్నాలజీలో ముందున్నవారు, ధనములో, సంపదలో, బంగారములో, ఆ పెర్ఫ్యూమ్స్, వాటిలో, సుగంధ ద్రవ్యాల్లో వారు మంచి సంపద కలిగిన వారుగా ఐగుప్తులు కనపడుతున్నారు. అది కాక సరే ఇదంతా ఒక ఎత్తు. రెండోది ఏంటంటే సింహాసనం. ఇప్పుడు ఆయనకి సింహాసనం వచ్చింది. ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు మోషే గారు. పెరిగాడు. పెరిగిన మోషే గారికి ఇప్పుడు రెడీగా ఏముందా అంటే సింహాసనం ఉంది. సింహాసనం ఎదురు చూస్తుంది. ఒకటి సంపదకు నిలయము ఐగుప్తు, రెండోది ఏంటంటే అధికారం కనపడుతుంది అక్కడ. ఏంటి అధికారం అంటే అందరినీ పరిపాలించే అధికారము మోషే గారికి రెడీగా ఉంది అక్కడ. ఇప్పుడు మోషే గారు ఒకటి సంపదను కాదంటున్నాడు, రెండోది ఏమంటున్నాడు, సింహాసనాన్ని కాదంటున్నాడు. ఇది వండర్ అని చెప్పుకోవాలి. అసలు ఈ రోజుల్లో అధికారాన్ని కోల్పోవటం అంటే అది పిచ్చోడు అంటారు చాలామంది, అవునా? వార్డు మెంబర్ కోసమే పోరాడతారు. ఇక కౌన్సిలర్ గురించి అయితే ఇంకా చెప్పనవసరంలా. ఒక వార్డు మెంబర్ కోసమే ఈ భూమి మీద ప్రజలు అధికారం కోసం పాకులాడతారు. ఒకసారి కోల్పోయిన అధికారం మళ్ళీ తెచ్చుకోవడం కోసం పై ఎత్తులు, అసలు వాళ్ళకున్నటువంటి అతి తెలివి మొత్తం ప్రదర్శిస్తారు. అధికారం లేకుండా మనిషి ఎవడు ఉండటానికి ఇష్టపడడు. అధికారం ఒక వ్యామోహంగా మార్చేసుకుంటారు. ఒకసారి ఆ అధికారం కోల్పోయిన తర్వాత అందులో ఉండటానికి ఇష్టపడరు. వెంటనే అధికారం తెచ్చుకోవాలి, దానికి ఏదైనా చేయాలి. మీకు బాగా తెలుసు, అధికారం ఉంటేనే ప్రజలు అక్కడ ఉంటారు, అధికారం లేకపోతే ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు చుట్టూ ఒక 100-200 మంది 1000 మంది కనబడతారు. అదే ఎమ్మెల్యే కాదనుకో, ఆయన దగ్గర నిలబడతారా? ఎవరు? ఆయన ఇంటికి గడప కూడా తొక్కరు నిజం చెప్పాలంటే. అంటే అధికారమే ఒక వ్యక్తిని గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది, ప్రౌడిష్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు అధికారం లేకుండా ఎవ్వడు ఉండలేడు. అది ఏ అధికారం ఇదంటే ఐగుప్తు సింహాసనము. ఆ సంపద మీద, ఆ ధనాగారం మీద, ఆ ఐగుప్తు ప్రజల మీద, దాని మీద నిలబడి రాజరికం చేసేటువంటి ఆ గొప్ప ఆనాడు ఆ జీవితం ఎవరు పోగొట్టుకున్నారు? పోగొట్టుకోలా, విడిచిపెట్టాడు. ఇక్కడ పోగొట్టుకోవటం వేరు, విడిచిపెట్టడం వేరు. నా దగ్గర 100 రూపాయలు ఉంటే పోయినాయి, నేను 100 విడిచిపెడితే విడిచిపెట్టినట్టు, పారేస్తే విడిచినట్టు. ఇప్పుడు మోషే గారు ఏం చేశారంటే పారేశారు, పోగొట్టుకోలా, పారేశారు. దేనికోసం? చదవండి ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24. ఇప్పుడు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఇప్పుడే చెప్పుకుంటూ వచ్చా ధనం ఎంత గొప్పదో, ఐగుప్తులో ఎంత ధన సంపద ఉందో చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు ఆ ధనము, ఐగుప్తును ధనాన్ని అక్కడ పక్కన పెట్టి దానికంటే క్రీస్తు విషయమైన నింద. క్రీస్తు ఎక్కడున్నాడు? 2000 సంవత్సరాల తర్వాత ఉన్నాడు. మోషే గారి టైంలో క్రీస్తు లేడు కదా, ఉన్నాడా? మరి క్రీస్తు విషయమైన నిందని ఎట్లా అన్నాడు? అదేంటి? క్రీస్తు ఎప్పుడు వచ్చాడండి? 1500 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మోషే గారి తర్వాత క్రీస్తు కంటే ముందటి వాడెవరు? మోషే గారు. అదేంది? ఇద్దరి కాలాలు వేరు, ఇద్దరు టైం పీరియడ్ వేరు, ఇద్దరు జీవిస్తున్న కాలం వేరు. అసలు ఆయన జీవితం వేరు, ఈయన జీవితం వేరు. ఇప్పుడు ఆయనకి ఇన్స్పిరేషన్ ఎట్లా అయ్యాడు? మనకి ఇన్స్పిరేషన్ ఎవరవుతారు? మనకి ఇప్పుడు ఈ కాలంలో పుట్టిన వాళ్ళు, నా సమకాలంలో పుట్టినవారు నాకు ఇన్స్పిరేషన్ అవుతారు, అవునా? అసలు ఆ కాలానికి సంబంధం లేని వ్యక్తే మరొక కాలంలో పుట్టబోయే వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడా?
ఇది సాధ్యమేనా? మరిదేంటి? అసలు ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మనం పుట్టిన మనమే యేసుక్రీస్తు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోం. మనం తీసుకోం. అసలు క్రీస్తు కంటే ముందు పుట్టినవాడు క్రీస్తుని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు అంటే క్రీస్తు దేనికి గుర్తు అంటే నిత్య జీవితానికి గుర్తు. దేనికి గుర్తు? నిత్య జీవితానికి గుర్తు. అందుకే అల్పకాలము పాపభోగము, అల్పకాలము స్వల్పకాలము, ఈ లోక సంలో అనుభవించే కాలము, ఈ జీవితము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అంటే దేవుడిచ్చేటటువంటి ఆ ప్రజలతో, దేవుడి ద్వారా పొందుకునేటువంటి ఆ ప్రజలతో నిత్యము ఏ జీవితాన్ని పొందుకుంటానంటే నిత్య జీవితాన్ని పొందుకుంటాను అన్నాడు. ఇప్పుడు నిత్య జీవితానికి గుర్తు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు ఎలా ఉన్నాడంటే థియరీగా ఉన్నాడు, ఇన్స్పిరేషన్గా ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు, ఒక రాబో జీవితంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ జీవితము గురించి ఈ జీవితాన్ని పణంగా పెట్టాడు. ఇప్పుడు ఆ జీవితానికి గుర్తు ఎవరంటే యేసుక్రీస్తు వారు. క్రీస్తు ఎవరికి గుర్తు? నిత్య జీవితానికి గుర్తు. దేనికి గుర్తు? నిత్య జీవితానికి గుర్తు. నిత్య జీవితానికి గుర్తుగా పెట్టుకొని మోషే గారు ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు. ఆ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టకుండా ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి ఆ జీవితాన్ని పొందుకోవడం కోసం దీన్ని పక్కన పెట్టేశాడు, విడిచిపెట్టేశాడు, త్యజించాడు, విసర్జించాడు, పారేసుకున్నాడు, వద్దు అనుకున్నాడు. ఎవరు? మోషే గారు. ఇప్పుడు చదువుదాం. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలా. వద్దు, నాకొద్దు. ఆమె కుమారుని నేను అనిపించుకోవడం ఎందుకు? ఆమె కుమారుని నేను అనిపించుకుంటే ఈ భూమి మీద మహా అయితే 60, 70, 80 సంవత్సరాలు అనిపించుకుంటా, అంతే. నేను కేర్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే నేను ఈ జీవితం మీద ఆశ పెట్టుకోకూడదు, ఆ జీవితం మీద ఆశ పెట్టుకోవాలి. చదవండి. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే బహుమానం ఉంది, ప్రతిఫలము, దీనికి పెట్టుబడిగా ఒక ప్రతిఫలం వస్తుంది నాకు, దాని మీద దృష్టి పెట్టాను, ఆ జీవితం మీద దృష్టి పెట్టాను. ఆ జీవితానికి ముంగుర్తు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అంటే నిత్య జీవితాన్ని భూమి మీద పరిచయం చేసింది యేసుక్రీస్తు వారు. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మోషే గారు ఐగుప్తులో నుండి వచ్చే సింహాసనాన్ని విడిచిపెట్టేసి, పారేసి, మన భాషలో చెప్పాలంటే పారేసి, త్రోసి వేసుకొని నిత్య జీవితం కొరకు ఆ భూమి మీద నింద అనుభవించాడంట. నింద ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందండి? నిందలు రావా? ఇప్పుడు నాకు ఈ అధికారం వద్దు అనంటే నువ్వు పిచ్చోడివా మంచోడివా? నాకు ఈ అధికారం వద్దు, నాకు ఈ సింహాసనం వద్దు అనంటే నువ్వు ఎప్పుడు ఈ కాలంలో పుట్టాల్సినోడివి కాదు అంటారనరా? నాకు ఈ భోగభాగ్యాలు వద్దు, ఈ సంపద వద్దు, ఇవేమి నాకు వద్దు అనంటే అసలు నీకేమన్నా మైండ్లో నీకు వైర్ కరెక్ట్గా, ఆ నరం కరెక్ట్గా పనిచేస్తుందా లేదా నరం ఏమన్నా కట్ అయిందా అంటారనరా? అంటే ఇప్పుడు ఆయన్ని నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. పిచ్చోళ్ళలాగా ఉన్నాడేంది మోషే? పిచ్చోడే ఏంది? మేమందరం ఆ సింహాసనం కోసం పాటుపడుతుంటే నువ్వేందా ఆ సింహాసనాన్ని వదిలేస్తానంటున్నావు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మోషే గారు పిచ్చోడు అనాలా? చెప్పండి. పిచ్చోడెవరు? నిజమైన పిచ్చోళ్ళు ఎవరు? అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళు. అంటే ఆ జీవితం కొరకు కాకుండా ఈ జీవితం కొరకు ఆశ పెట్టుకుని బతికేవాడు పిచ్చోడు. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు పిచ్చోడివి కాదు. నువ్వెవరు? విశ్వాసుల్లో మహానాయకుడివి నువ్వు. మహానాయకుడు, మిక్కిలి సాత్వికుడు నువ్వు, నమ్మకమైన వాడు నువ్వు. అందుకే నీతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అందరితో మాట్లాడాలంటే ప్రవచనం ద్వారా కానీ, కళల ద్వారా కానీ, లేదంటే మనిషి ద్వారా కానీ మాట్లాడే నేను నీతో మోషే అలా మాట్లాడను, ముఖాముఖిగా మాట్లాడతాను. తన అక్క మిరియాము నిందించింది, తన అన్న అహరోను నిందించాడు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నిందించారు. ఏందయ్యా నువ్వు మాకు ఇట్ట తగలడ్డావు, మమ్మల్ని తీసుకొని ఈ అరణ్యంలో తీసుకొచ్చావు, మాకు అయి లేవు, ఈ లేవు, అట్టలేవు, ఇట్టలేవు, ఆ సంపద లేదు, ఈ సంపదలు మొత్తాన్ని విడిచిపెట్టాడు, వచ్చేసేసాం. అసలు ఆ పెద్ద పెద్ద భవనాలు విడిచిపెట్టి మమ్మల్ని ఏందయ్యా ఈ యొక్క అడవిలో తిప్పుతున్నావు అని నిందించారు. ఆ నిందలు భరించాడు. నువ్వేనా పెద్ద పిచ్చోళ్ళలాగున్నావే, నిన్ను నమ్ముకున్నావు, పిచ్చోని ముందు పెట్టుకొని మేము వస్తున్నావేంది అని అన్నారేమో, భరించాడు. నువ్వేందయ్యా మాకు ఆహారం పెట్టట్లేదు, భరించాడు. నువ్వేందయ్యా మాకు ముందున్నావు,
నిన్ను నమ్ముకొని మేము వస్తే మాకేం లేకుండా చేస్తానంటున్నావు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తావా? భరించాడు. అన్నా మిరియాము, అహరోను మిరియాము ఈ ఇరువురు కలిసి ఆయన దూషించారు. ఏంది నీతోనైనా మాట్లాడే దేవుడు మాతో మాట్లాడ్డా? నువ్వే గొప్పడువా అని ఆయన్ని దూషిస్తే దాన్ని భరించాడు. ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ వ్యధలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ 40 సంవత్సరాల అరణ్య రోదన సమస్తాన్ని భరించాడు. దేనికోసం? ఆ జీవితం కొరకు. ఏ జీవితం కొరకు? ఆ జీవితం ఎల్లవేళలా నిరంతరము ఉండేది. అందుకే ఆ జీవితం కొరకు పొందుకోపోవడం కోసం ఈ భూమి మీద ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాడు. మరి ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, ఈనాడు క్రీస్తుని తెలుసుకున్న మనము 2000 సంవత్సరాల తర్వాత దేవుని గ్రంథమంతా మన చేతుల్లో ఉంది. దేవుడు రాయించిన గ్రంథమంతా మన చేతుల్లో ఉంది. ప్రతి ఆదివారం మనం పోలోమని పరిగెత్తుతాం. ఎక్కడికి? చర్చికి. ఉపవాసాలు ఉంటాం, ఆరాధిస్తాం, ఆయన గణపరుస్తాం, ఆయన కొరకు సమస్తం చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ మనం దేని మీద ఆధారపడ్డాం? మనం దేని కొరకు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం? క్రీస్తు కాలంలో పుట్టని వాడే క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు ఇచ్చే నిత్య జీవం కొరకు జీవించిన ఉదాహరణగా ఓ భక్తుని చూసాం మనం. మరి క్రీస్తు వచ్చి క్రీస్తుని చూచి విశ్వాసంలో క్రీస్తుని ఎరిగి క్రీస్తునందు బాప్తిసం పొందిన మనము, లేదా క్రీస్తు దగ్గరకు వద్దామనుకుంటున్నాం మనము, ఏ జీవితం కొరకు ఆశ పెట్టుకొని వస్తున్నాం? ఏ జీవితం పొందుకోవాలని వస్తున్నాం క్రీస్తు దగ్గరికి? ఆ మోషే గారు చెప్పిన మాట ఒకటి ఉందండి. ఇప్పుడు ఇంత అనుభవించిన ఆయన చెప్పడం వేరు, అన్ని వదిలేసి వచ్చిన ఆయన చెప్పడం వేరు. ఇప్పుడు అన్ని వదిలేసి వచ్చిన ఆయన ఒక మాట చెప్తున్నారు, చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము చదవండి. మా ఆయుష్కాలము. ఈ మాట చెప్తుంది ఎవరంటే? ఎవరు? మోషే గారు. పైన మనం చదువుకోవచ్చు, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఇప్పుడు మోషే గారు చెప్తున్నాడు, అన్నీ త్యజించి వదిలిపెట్టేసి విడిచిపెట్టి వచ్చినటువంటి మోషే గారు చెప్తున్నాడు. చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాం. మేము ఈ భూమి మీద ఉండం. మేము అనుకుంటున్న 60-70 సంవత్సరాల ఆయుష్కాలము స్వల్పకాలమే. ఒకవేళ 60-70-80 సంవత్సరాలు కూడా అనుకున్నామా, అది ఆయాసం, దుఃఖం. మన పెట్టుబడి అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? హాస్పిటల్లో పెడతాం. పొద్దున్న లేచి హాస్పిటల్, సాయంత్రం వస్తే హాస్పిటల్. మనకి మెడికల్ డిపార్ట్మెంట్కి సత్సంబంధం పెట్టుకుంటాం. అవునా? అంటే ఈ 50-60-70 సంవత్సరాలు సంపాదించిన సంపాదనంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? ఎక్కడ పెడతామండి? ఆ హాస్పిటల్లో పెడతాం. అదే అన్నాడు మోషే గారు. సత్యాన్ని ఎరిగిన మోషే గారు అది చెప్తున్నాడు. ఆయన, నువ్వు సమస్తము అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతామే. నువ్వు అనుకుంటున్నావేమో ఈ 60-70 సంవత్సరాల జీవితకాలమే అనుకుంటున్నావేమో, దాంట్లో నీకు ఏముండదు నాయన. నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు, సమాధానం ఉండదు, పరిశుద్ధత ఉండదు, ఆయనతో పొందుకునే విశ్వాసం ఉండదు, ఆయనతో కలిగి ఉన్న నమ్మకం ఉండదు. కానీ నువ్వెక్కడ బతుకుతావంటే రోగుల మధ్య బతుకుతావు, వేదనతో బతుకుతావు. నీ కాళ్ళు నీకు సహకరించవు, నీ శరీరం నీకు సహకరించదు, నీ అవయవాళ్ళని తొందర పెడతాయి. ఊరన్నిద్ది, తొందరగెళ్ళు అని అంటది. కాళ్ళు చాపుకున్నావు దేనికి? కాటికి అని నిన్ను తిడతా ఉంటారు, నెడతా ఉంటారు. ఇంకా పోలేదా అంటా ఉంటారు. నాయన, నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ జీవితం నీది కాదు నాయన అని ముందుగానే మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మాకు 70-60 సంవత్సరాలే, మాకేం లేదు అని ముందుగానే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసినా కూడా మనం ఆ ప్రార్థన చేయం. ఇప్పుడు అలా ఉన్నటువంటి మోషే గారు, దేవుని మీద ఆధారపడిన మోషే గారు, ఆయన దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి సంతోషము, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యంతో మోషే గారు తన మరణకాలంలో ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనము లేదా 5వ వచనం, 5 నుంచి చదువుకుంటూ వద్దాం. యెహోవా సేవకుడైన మోషే గారు యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవ్వరికీ తెలీదు. మోషే గారు చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. 120 ఏళ్ళు బతికాడు మోషే గారు. అతనికి దృష్టిమాంద్యము లేదు, అంటే కంటిలో శుక్లం కూడా రాలా, కళ్ళ మసక కూడా రాలా. మనం పెట్టుకుంటాం 4 కళ్ళు, ఆయనకు 4 కళ్ళు కాదు కదా, ఉన్న కళ్ళే పెద్ద వెలుగునిచ్చే దివిటీలాగా ఉన్నాయి. చదవండి. అతనికి సత్తువ తగ్గలేదు, అంటే తన శరీరము యొక్క సత్తువ తగ్గలేదు, బలం తగ్గలేదు.
ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేను గుర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. ఇప్పుడు మనం చదివిన ఈ కాంటెక్స్ట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన నిత్య జీవం కొరకు బ్రతుకుతున్నప్పుడు ఈ జీవితంలో దేవుడిచ్చిన భాగ్యాన్ని పొందుకుంటూనే ఆయన ఆరోగ్యాన్ని చూశాడు దేవుడు, ఆయన శరీరాన్ని కాపాడాడు దేవుడు, ఆయనకి ఇవ్వబడిన 120 సంవత్సరాల ఆయుష్కాలము శ్రద్ధగా బ్రతికి మృతి నొంది అక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి? ఆ నిత్య జీవం దగ్గరికి వచ్చాడు. అక్కడికి రావటమే కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో కలిసి సంభాషించిన సందర్భం చూద్దాం ఒకసారి. మరణించిన తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనతో కలిసి ఆ నిత్య జీవానికి పాత్రుడైనటువంటి ఆ నిత్య జీవాన్ని ఇచ్చే రక్షకునితో కలిసి సంభాషిస్తున్న సందర్భం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగ మెరిసెను. ఎవరు? యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారు ఒక కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వస్త్రాలు మారిపోయినాయి. ఆయన ముఖరూపము దగ మెరుస్తూ తెల్లనిగా ఆయన వస్త్రాలు మారిపోయి ఆయన ముఖరూపము దగ మెరుస్తుంది. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే గారు, ఏలియా గారు. అక్కడ మరణించిన మోషే గారు మరలా ఇక్కడ కనపడుతున్నారు మనకి. అంటే ఇప్పుడు మోషే గారు దేని మీద అయితే ఆధారపడ్డాడో ఆ జీవితాన్ని పొందుకున్నాడా లేదా? నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నాడు మోషే గారు. ఇంకేం కావాలండి? ఆయన మరణించక ముందేమో యేసుక్రీస్తు వారి కొరకు జీవించాడు, మరణించిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా భూమి మీదకి వచ్చాడు. రేపు యేసుక్రీస్తు వారు తిరిగి మరలా 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన కూడా ఆయనతో కలిసి వస్తాడు. అంటే ఆయన పొందుకోవాలనుకున్న జీవితంలో 100% పొందుకున్నాడు. ఆయన దేని మీదే అయితే ఆధారపడ్డాడో, దేని మీదైతే దేనికోసమైతే విడిచిపెట్టాడో, దేన్నైతే తృణంగా భావించాడో, దేన్నైతే పెంటగా భావించాడో ఆయన పొందుకోవలసింది 100% పొందుకున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇచ్చాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చచ్చిపోయినా బ్రతుకుతాడు, నిత్య జీవం ఇస్తా ఆయనకి, వాడు మరణములో నుండి జీవంలోనికి ప్రవేశిస్తాడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి వాగ్దానాన్ని పొందుకున్నటువంటి మోషే గారు 100% ఆ వాగ్దానానికి వారసుడుగా కనపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ భక్తుని చూసి మనకేమర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెడితే ఆ జీవితాన్ని మనము పొందుకుంటాం. ఈ జీవితానికి ఏం కావాలో ఆయనే చూసుకుంటాడు. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఆయన మనము అవమానిస్తున్నట్టు. కన్న తండ్రి దగ్గరికి వచ్చి నాకు బట్టలు కొని నాయన, స్కూల్ వస్తుంది రేపు జూన్ 12 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతే నాకు అవి కావాలి ఇవి కావాలని అడగరు బిడ్డలు. ఇవ్వని తండ్రి దగ్గర అయితే అడుగుతారు. కానీ పిల్లల సంరక్షణ చూసే తండ్రి దగ్గరికి పిల్లలు వచ్చి అడగాల్సిన అవసరము లేదు. ఇప్పుడు మన సంరక్షణ అంతా చూసే దేవుడి దగ్గరికి వచ్చి మనం అడగాల్సిన అవసరము లేదు. మనకేం కావాలో దేవుడికి తెలుసు. మోషే గారు అడిగారా? నా కళ్ళల్లో అయ్యా, నా కళ్ళు శుక్లాలు వచ్చినాయి, నా కళ్ళు స్వస్థపరచయ్యా, నా మోకాలు మోకాలు మాడిపోయినాయి అయ్యా, నా మోకాల్లో ఉన్నటువంటి గుజ్జు రాలిపోయింది నాయన, నాకు మోకాలు బలపరచు నాయన అని మోషే గారు ప్రార్థన చేసిన సందర్భాలు లేవు. ఆయన ప్రార్థన వెరైటీగా ఉంది, మనం చదువుకొని వచ్చాం ఇందాక. కానీ మోషే గారు అడక్కపోయినా ఆయనకి ఇచ్చాడు, అడక్కపోయినా ఆయనకి సమస్తం చూశాడు. ఆయన పొందుకోవలసింది ఆయనకి పొందుకునేలా చేశాడు. యేసుక్రీస్తు వారితో సహవారసుడిగా, యేసుక్రీస్తు వారితో నిలబడిన వాడిగా, యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడ్డ వ్యక్తిగా, ఆయన్ను చూచిన వ్యక్తిగా మోషే గారు కనబడుతున్నారు. మరి భక్తులను చూస్తే ఇలా ఉన్నారు. మరి మనం కూడా క్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు దేని మీద ఆధారపడి రావాలంటే ఈ జీవితం మీద ఆధారపడి వస్తే మనం దాని మీదే ఉండిపోతాం. కానీ ఆ జీవితం కొరకు మనం ఆధారపడి ఆ జీవితం కొరకు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి 100% మనకు న్యాయం చేస్తాడని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడైన దేవ, దయగల తండ్రి, ఘనమైన తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, ప్రశస్తమైన నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, మీరు రాయించినటువంటి గ్రంథములో నుంచి కొన్ని మాటలు మేము పరిశీలన చేసుకుంటే మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు అర్థమవుతుంది, మేము ఏ స్థాయికి రావాలో మాకు అర్థమవుతుంది. కనుక ఈ విధమైన భాగ్యాన్ని పొందుకున్న మేము నీ బిడ్డలుగా బ్రతుకుతూ మీరిచ్చే పరసంబంధమైన జీవితం కొరకు ఆధారపడి ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి
ఆ జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి తండ్రి. మీరు మాకేం కావాలో సమస్తము ఎరిగిన వాడు కనుక మాకు సమస్తమును కలగజేస్తున్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి, నీ మాటలు విన్న బిడ్డలు తండ్రి ఆ మాటల యందు శ్రద్ధ ఉంచి లక్ష్యం ఉంచి వాటిని హృదయ పలకల మీద రాసుకొని వాటి ప్రకారం జీవించే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి. మైక్ ద్వారా ఎంతమంది విన్నారో నాకు తెలియదు, వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ ప్రాంతానికి వస్తున్న ప్రతి బిడ్డని మీరు పట్టుకోండి తండ్రి. నీరిచ్చే జీవితం శ్రేష్టమైనది, పరసంబంధమైనది, దాని కొరకే జీవించాలన్న జీవితాన్ని ప్రతి ఒక్కరికి భావించి మొదటి అడుగేసే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. వారు ఆ నిర్ణయం తీసుకొని చెప్పిన నేను కూడా దాని మీద స్థిరపడి జీవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి తండ్రి. ఇదిగో కొన్ని దినములుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నీ వాక్యాన్ని వెదజల్లుతున్నాం తండ్రి. ఈ మాటలు వినుచుండగా ప్రతి బిడ్డను లేవనెత్తండి. నీ బిడ్డలు అంతటా అందరికీ సహకారులుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఇదిగో తండ్రి సహకరిస్తూ నీ మాటలు వినిపింపజేయటకు తండ్రి అవకాశాన్ని ఇస్తున్నటువంటి రాజా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకు పరసంబంధమైన జీవితము, పరసంబంధమైన భాగ్యం ప్రసాదించండి. ఇదిగో తండ్రి ఆ బిడ్డలు కూడా, ఆ కుటుంబం కూడా ఈ జీవితం మీద ఆధారపడకుండా ఆ జీవితం కొరకు ఆధారపడి, ఆ జీవితం మీదే పరసంబంధమైన జీవితం కొరకు ఆధారపడి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్న ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన, పొందుకోవలసిన ఇహపర సంబంధమైన 100 రెట్లు మీరు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ భాగ్యాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించండి. ఇదిగో తండ్రి మా కొరకు సిద్ధపరిచినటువంటి పలహారాన్ని జ్ఞాపకం చేసుకొని వాటిని వాక్యముతో ముట్టి స్వస్థపరిచి తినుచున్న మాకు వాటిని పట్ల తండ్రి శక్తిని పొందుకొని తిరిగి అదే శక్తిని నీ వాక్యాన్ని వెదజల్లే విషయంలో మా అందరినీ పురిగొల్పం బతినాడుకొనుచు ఇదిగో తండ్రి ఇప్పటివరకు క్రమముగాను మర్యాదకు జరిగించిన మీ ఆత్మ సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి మాటను మా హృదయ పలకల మీద రాసుకుని వాటి ప్రకారం జీవించే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తూ మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నిత్య జీవార్థమైన నామమున ఈ ప్రార్థనామలో సమర్పిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్.